కాపులకేం ఉద్ధరించనక్కర్లా, కాపు కులంలో పుడితే చాలు. అదేంటో ఆ బ్రాండ్ అలా పడిపోయిందండి. సో దాన్ని ఇప్పుడు మనం మార్చేద్దామంటే ఎక్కడో కందుకూరుడు కోసం వచ్చినప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన అంబటి రాంబాబు ఏం చేసినాడు? అంబటి రాంబాబు ఏం చేసినాడంటే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంటే అతను మా కులపోడు, ఆ మాదిరిగా మాట్లాడకూడదు, అతని వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకని ఖండించలా. అది ఎంత తప్పంటే ఆ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి గల ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనండి. వ్యక్తిగత విషయాల్లోకి పోతే అది ఎవరికైనా పతనమే. సో కాపులు ఆగ్రహిస్తే ప్రతిపక్షం, కాపులు అనుగ్రహిస్తే ప్రభుత్వం. అది ఒక నాంది అయిపోయింది సార్. మీరు అంటున్నారు కాపులు ఒక్కళ్ళే ఉన్నారా రజనీ గారు, బీసీ లేరా, లేకపోతే ఎస్సీ లేరా, లేకపోతే ఓసీ, అందరూ ఉంటారు సార్. అందరూ ఒక తాటి మీద నిలబడతారు, ఒక నాయకుడు రాగానే ఓటేసేస్తారు. కానీ కాపులు అట్లా కాదు. కాపులకు ఒక నాయకుడే లేడు. మీకు మొన్న కూడా చెప్పాను, వాళ్ళకి అవసరమైతే హోమ్ మినిస్టర్ గారి కోసం మందకృష్ణ మాదిక్ గారు వచ్చారు. ఈ రోజు సోషల్ మీడియా నా మీద దాడి చేస్తుంటే నా కోసం ఒక నాయకుడు లేడు. నేను కూడా క్యాస్ట్ బై కాపే కదా, మా కోసం ఒక నాయకుడు ఉంటే, ఏవయ్యా మా అమ్మాయి ఫ్లెక్సీలు తీయమంటే మీకు అంతలో తప్పు అయిపోయిందా, కర్రలు పట్టుకుంటే తప్పంటే మీరు ఎవరు మాట్లాడడానికి అని అడిగుండేవాళ్ళు. ఒక్క నాయకుడు ఉండడు చెప్పడానికి. సామాజిక వర్గం పెద్దది. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు, అంబటి రాంబాబు గారు ఏం చేయరు, చేయబోరు కూడా ఎవరు కూడా. కానీ కాపు కులస్తుడు, కాపు నేత కాదు, అయినా సరే వచ్చేస్తుంది కులం. రైట్, ఓకే. రజనీ గారు మరొక అంశం, ఇది ఏంటి అయింది జోగి రమేష్ గారిపై ఈ సెక్షన్లు, ఈ కేసులుని సెక్షన్ 223 189 క్లాస్ 2 అంటే ఇది మీకు తెలుస్తుంది కదా, ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు అంటున్నారు, ఆయన ఎప్పుడన్నా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు. అందుకని మీరు అడ్వకేట్ కాబట్టి ఇది కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. సెక్షన్ 223 199 క్లాస్ 2 దీనికి ఏముంటాయండి శిక్షలు? సార్ ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడే మాటలు సార్. ఈవెన్ దో అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు, జైల్లో ఉన్నారు. వాళ్ళ కూతురు ఇలా నాకు కష్టం వచ్చిందనో లేకపోతే కాపు నేతలను వచ్చారని చెప్పచ్చు. కానీ జోగి రమేష్ గారు, నేను బీసీ సామాజిక వర్గం, నా మీద దాడి చేస్తున్నారు, మా ఇల్లు తగలపెట్టారు, లేకపోతే మా మీద బాంబులు వేస్తారు, నన్ను చంపబోతున్నారు అంటూ ఒక ఉద్యమ ధోరణితో ల్యాండ్ ఆర్డర్ అక్కడ మిస్యూటిలైజ్ అయిపోతుందన్న ఉద్దేశంతో పెట్టిన సెక్షన్ సార్. సో అతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఈ ఉద్యమం ముందుకెళ్ళదు. అతన్ని వదిలేస్తే ఇక బీసీ సంఘాలందరూ ముందుకు వచ్చేస్తాయి. మొన్నటి రోజు అమర్నాథ్ గౌడ్ సార్ తగలబెట్టినప్పుడు మరి బీసీ నాయకుడు గారు, గౌరవ బీసీ నాయకుడు గారు ఏమైపోయారో మాకైతే తెలియదు సార్. అయినా అట్లాంటి టైంలో కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వచ్చేయాలా? మేము పోలేదా? కందుకూరు ఘటన జరిగినప్పుడు మా వాళ్ళందరూ పొలవమని పోలేదా? అలాగే అమర్నాథ్ గౌడ్ని తగలపెట్టినప్పుడు నీ ప్రభుత్వం అయినా సరే నువ్వు రావాలా? ఇంకెక్కడ నీతి, ఎక్కడ నిజాయితీ, ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ కులం? అరే కమ్యూనిటీ వాళ్ళని, భార్యల్ని, పసిబిడ్డల్ని బూతులు తిడుతున్నారే పవన్ కళ్యాణ్ గారిని. అరే నా కూతురు పెళ్లికి వచ్చినాడు, వాళ్ళన్నతో నేను పని చేసినాను, ఆ మాదిరి వద్దు, ఎదురుంటే తప్పనండి, మీరు మోసాలు చేస్తారు, కాపుల్ని వాడుకులు వదిలేస్తారు, ఇట్లాంటి మాటలు మాట్లాడండి. వ్యక్తిగత విషయాలకి పోకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆ ప్రభుత్వం వారంతటి వారే పడిపోయింది సార్. ఈసారన్నా తెలుసుకుంటారేమో, నాకైతే తెలియదు. కానీ ఎనీవే, వ్యక్తిగత విషయాల్లో పొద్దు, పద్ధతి అంటే పద్ధతి. రాజకీయ నాయకులు కూడా లడ్డు వివాదాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఇది సిట్టు, సిబిఐ వారు జీతాలు తీసుకొని పనిచేస్తారు. మనం రాజకీయ నాయకులం, ప్రజాపాలకులం, ప్రజల్ని పరిపాలించండి, వాళ్ళ పని కూడా మేమే చేసేస్తామంటే ఈ రోజు చెప్తున్నారు వర్మ గారు హార్పిక్ వాడేసినారంట. హార్పిక్ వాడలేదయ్యా స్వామి. హార్పిక్ సంబంధించినటువంటి కెమికల్ అరిస్టోస్టాటిల్ అనే ఒక కెమికల్స్ కంపెనీ నుంచి వాళ్ళు లాక్టోక్ యాసిడ్ లేకపోతే ఇంకోటో కొనుగోలు చేసినారు. అక్కడ ఆ ఏఆర్ కి సంబంధించిన డైరీలో బాత్రూమ్లు కడుక్కోవడానికి కొనుక్కున్నారేమో. మనకెందుకు? చార్జ్ షీట్ లో ఒక్క లైన్ లో వాడినారు వర్మ గారు, అవి కొనుగోలు చేసినారని. వాడినారని లేదు, తెప్పండి చార్జ్ షీట్. వాడినారని లేదు, కొనుగోలు చేసినారు. కొనుగోలు చేస్తారని కలిపేశారా? మా ఇంట్లో కూడా హార్పిక్ ఉంది, బాత్రూమ్ లో వేస్తా, తాలింపుల్లో వేయను. అరే తెలిసి తెలియకుండా మాట్లాడకండి అయ్యా. సుప్రీంకోర్టు వాళ్ళు తిడుతున్నారన్నా సరే రాజకీయానికి. ఇప్పుడు శ్రీశైలంలో లడ్డూలు కూడా కల్తీ అంట. అరే మన ప్రభుత్వం వచ్చాక కల్తీ జరిగిందంటే ఎక్కడో వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేయమంటే ఎందుకు అనిల్ సింఘాల్ గారిని అరెస్ట్ చేశారు? 2024లో జరిగితే ఎప్పుడో వాళ్ళని తెమ్మంటారా? వాళ్ళ టైంలో జరిగితే ఆ లడ్డు తీసుకురండి, దాన్ని టెస్ట్ చేద్దాం, అప్పుడు తప్పుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేద్దాం. సో పద్ధతి అంటే పద్ధతే సార్. రూల్స్ ని ఖచ్చితంగా రాజకీయ నాయకులు పాటించాల్సిందే. దీంట్లో కులాలు తీసుకురాకండి. కాపులు పెద్దన్న పాత్రలు పోషించినా కాపులకి ఒరిగేదేమీ లేదు సార్. రోజా గారు కూడా మళ్ళీ వచ్చారు. రోజా గారు ఫుల్ ఫైర్ గా వార్నింగ్లు ఇస్తున్నారు. రజనీ గారు, వర్మ గారు, రోజా గారు 100 కోట్లు స్కామ్ చేశారన్నారు. వీళ్ళు అది బయట పెట్టి పట్టుకోవచ్చు కదా. రోజా గారు చక్కగా తిరిగేసి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు మాతో 100 కోట్లు స్కామ్ చేశారు, క్రీడా రంగంలో స్కామ్ చేశారన్నారు. అది బయట తెస్తే బాగుండు.
ఆమెను కూడా అరెస్ట్ చేసి పడేస్తారు. అవి గారు పుట్టి మాటలు ఆవిడ 100 మాటలు మాట్లాడుతుంది, మనకెందుకు? ప్రజాస్వామ్యంలో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. వర్మ గారు ఒక్క నిమిషం ఏంటి వంశీ ఏదో చెప్తున్నారు?